విదేశాల్లో మైనార్టీలుగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న మౌలవాసీ భారతీయులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది. తాజాగా ఢిల్లీలోని 300 మంది హిందువులకు భారత పౌరసత్వం సర్టిఫికెట్లను జారీ చేసింది కేంద్రం. వారిలో 14 మందికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా ధ్రువపత్రాలు కూడా అందజేశారు. అయితే ఈ ప్రక్రియ దశాబ్దాల ముందే జరగాల్సి ఉండిందన్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆడిపోసుకుంటున్న రాహుల్ గాంధీ అండ్ టీం మోకాలడ్డుతున్న దేశంలో ఓ కీలకమైన ప్రక్రియకు తెరలేచింది. అదే సిటిజన్షిప్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ. తొలి విడతగా ఢిల్లీలో ఉంటున్న 300 మందికి భారత పౌరసత్వాన్ని అందజేస్తూ అందుకు తగిన ధ్రువపత్రాలు అందజేశారు. వారిలో 14 మందికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ 300 మందిలో ఎక్కువలో ఎక్కువ పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద కేంద్రం తీసుకున్న ఈ చర్యతో భారత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి ఊపిరి పోసినట్లయింది. 2019లో తీసుకొచ్చిన సిఏఏ అమలులో దీన్ని మైలురాయిగా అభివర్ణించారు హోంమంత్రి అమిత్ షా. పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్లు ప్రాసెస్ చేశారు. 2019లో తీసుకొచ్చిన చట్టానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024 ద్వారా మార్చి 11న హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని 6 మైనారిటీ కమ్యూనిటీ ప్రజలకు భారత పౌరసత్వం కల్పించేలా రూల్స్ రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్ లో ఎంటర్ అయిన వారికి ఈ చట్టం వర్తిస్తుంది. సిఏఏ అమెండ్మెంట్ కింద నివాస కాల పరిమితిని 11 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో ప్రాసెస్ మరింత సులభతరమైంది. తొలి విడతగా 300 మందికి భారతీయ పౌరసత్వం ఇచ్చామని, తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ ఆశ్రయమిస్తుందని, వారికి ఇకపై ఎలాంటి కష్టాలు ఉండవన్నారు అమిత్ షా. ఇక సిఏఏ అమలు, పౌరసత్వ ధ్రువపత్రాల అందజేతపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఈ నిర్ణయం భారత్ సర్కార్ ఎన్నో దశాబ్దాల క్రితమే తీసుకోవాల్సిందని, ఇప్పటికైనా మోడీ సర్కార్ అమలు చేస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. తొలితరం జాతీయ నేతలైన గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఆనాడే భారత ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారన్నారు. దేశ విభజన కోరుకోని వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి శత్రు దేశాల్లో చిక్కుకొని బాధితులుగా మిగిలారన్నారు ఆరిఫ్ ఖాన్. The decision, this should have been implemented many years earlier, because CA, the promise was this assurance to those who were left behind in Pakistan, who had not demanded partition. They became the victims of the partition. Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Sardar Patel, and after them Dr. Rajendra Prasad, Maulana Azad, and after them every Prime Minister has given this assurance that this is a promise which we have to redeem. So what is special about this? I do not know. This is a promise which was made by our first generation leaders. మొత్తానికి రానున్నది ఇండి అలయన్స్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వస్తే 370 రద్దు, సిఏఏ వంటి చట్టాలు రద్దు చేస్తామని రాహుల్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండగా, మోడీ సర్కారు సిఏఏను ఇంప్లిమెంట్ చేస్తూ సర్టిఫికెట్ సైతం జారీ చేయడం చర్చాంశంగా మారింది.